పూజ సామాగ్రి పోయినట్టుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. ఇంతన మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. గుడివాడ పట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్స్ మినిస్టర్ కటారి ఈశ్వర్ గారు అని చెప్పి ఆయన ఇంట్లో అరౌండ్ వాళ్ళు 14 to 18 మధ్యలో ఊరు వదిలి బయటకు వెళ్ళడం, ఆ వెళ్ళిన సమయంలో వాళ్ళ ఇంట్లో చోరీ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అండ్ దాని బేస్డ్గా 18న కేసు నమోదు చేసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ హనీష్ ఇంకా వారి సిబ్బంది దీని మీద దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే సంఘటనా స్థలంలో ఎటువంటి మనకి ఫిజికల్ ఎవిడెన్స్ దొరకకపోయినా సరే దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో అరౌండ్ అప్రాక్సిమేట్లీ 5 kilos హార్డ్ సిల్వర్ వరకు ఇక్కడ పోయిందాన్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే దొడ్లోజీ బాబు లేస్ రవి అనే అతను లారీ క్లీనర్గా పనిచేస్తుంటాడు. ఇతను ఎక్కువ ఈ వ్యసనాలకు జలసాలకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం వైపుకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇతని మీద ఇప్పటి వరకు 11 దొంగతనం కేసులు అనేవి నమోదు కాబడి ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా మన చిలకలూరుపేట, నెల్లూరు, తణుకు, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాల్లో ఇతను ఇంతకుముందు దొంగతనాలు చేయడం జరిగింది. టోటల్ 11 కేసెస్ ఉన్నాయి. చివరిగా ఏంటంటే భవానీపురం, సత్యనారాయణపురం స్టేషన్లో ఉన్న కేసుల్లో అరెస్ట్ కాబడి 23/2/26న బెయిల్పై విడుదలై మళ్ళీ ఇమీడియట్గా ఇది చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే దొంగతనం చేయడానికి తాళం వేసిన నీళ్ళ కోసం రెక్కీ చేస్తూ ఉంటాడు. ఇతను సైకిల్స్ మీద ఇక్కడ రెక్కీ చేస్తుంటాడు. ప్రత్యేకమైన ఇంటి తాళాలు అవి పగలగొట్టని ప్రత్యేకమైన రాడ్లను తయారు చేసుకుని
చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోని బీరువాలో వెండి వస్తువులన్నీ దొంగలించిపోవడం జరిగింది. అయితే ఏంటంటే ఇతనికి సహకరించిన ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు. ఆ మహిళా ముద్దాయిలను కూడా ఇతనితో పాటు రిమాండ్కి పంపించడం జరుగుతుంది.